హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయిపోయినాం. ఈరోజు ఎడుకోతున్నాం అంటే గోయింగ్ టు శ్రీశైలం విత్ మై ఫ్యామిలీ. గైస్ ఇక తినేసి స్టార్ట్ అయిపోవాలి. సో గైస్ ఇక కార్ కూడా వచ్చేసింది, సామాన్ కూడా సెట్ చేస్తున్నాం మొత్తం. ఇక మాల్ మొత్తం లోపల రెడీ అవుతారు. ఇక ఫటాఫట్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీడికి మస్తు లేట్ అయిపోయింది. చూద్దాం ఇక. సో గైస్ ఇక స్టార్ట్ అయిపోతాం ట్రిప్. గైస్ ఇప్పుడు అనిల్ కొబ్బరికాయ కొడుతుంది, చూసుకోవచ్చు. సో గైస్ ఇక స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వచ్చినాం. అనిల్కేమో వాంటింగ్ వస్తుంది. ఏకేవో అరటి పండుతో తీసుకొని స్మెల్ చూస్తాడు. అది అనిల్ పరిస్థితి. ఆడిపోయినాక చూపిస్తాం ఇక మొత్తం. సో గైస్ ఇక ఫైనల్లీ ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. బ్రేక్ అంటే బ్రేక్ కాదు, ఇప్పుడు టైం 2 అయింది. మేము వెల్కమ్ 12 గంటలకు వెళ్ళాం. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఆకలి అయితే అన్నం తినాలి. ఇంటికి వెళ్ళి అన్నం తీసినాం. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇంటికాడికి వెళ్ళి అన్నం ఉంటాయి. ఇంకా మా వాళ్ళు మొత్తం ఆడ తిన్నికి సామాన్ అవన్నీ సెట్ చేస్తారు ఆ చెట్టు కింద. ఇంకా అడవిలోకి ఎంట్రీ అయితే తినేయారు కాబట్టి ఈయన తినేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ అడవిలోకి ఎంట్రీ అయితే ఆగనికి ఉండదు. అచ్చంపేట్ ఫారెస్ట్, ఇది అచ్చంపేట్ ఫారెస్ట్ అంటే. ఇంకా అడవిలోకి ఎంట్రీ అయినాక మొత్తం అవన్నీ తిరుగుడు అవన్నీ మస్తు ఉంటుంది, చూపిస్తా. ఇప్పుడు మనం తిన్నికి మొత్తం సరుకు అంతా బయట పెట్టేసారు. అన్న డ్రైవింగ్ చేసి అలసిపోయాడు. నాన్ స్టాప్ 100 కిలోమీటర్స్. ఇక మంచిగా ఇన్కమ్ అయిపోయింది. ఇక బ్యాక్ టు రైడ్. ఏంది అన్నం వద్దంటే అన్నం వద్దనం గైస్, కానీ మా అమ్మ బేక్ అంటాను పెట్టిస్తుంది. మళ్ళీ మధ్యలో ఆకలి అవుతుందని. అది మా పరిస్థితి. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఇన్కమ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కే సెక్షన్ మొత్తం చూపిస్తా. మస్తు క్లియర్ గా అనిపిస్తుంది. చూపిస్తా లాస్ట్ వరకు. ఆవులు చూడు ఎన్ని గానం వస్తున్నాయి. ఇవి ఎవరావులమ్మా, ఎవరో కానీ ఊర్లే అనుకుంటా. పక్కన ఊర్లు ఉంటాయి కదా, వాళ్ళ ఎవరు లేరు. అవంతకవి మేస్తున్నాయి, పోతున్నాయి. మొత్తానికి సాం దూరం వచ్చేసినాం. ఇక ఇంకా డేంజర్, దిగాలి, కిందికి దిగాలి, చూపిస్తాను.
గాయస్ మొత్తానికి వచ్చేసినాం. ఇంకా 18 కిలోమీటర్స్. సుగాసి వచ్చేసినాం. అనిల్ ఇక మొత్తం వామిటింగ్ మ్యాన్ అయిపోయింది ఈరోజు, కానీ సేఫ్ వచ్చిన ఒక్కసారి కూడా వామిటింగ్ చేయలేడు. ఇప్పుడు స్నానాలకు పోవాలి. స్నానం చేసేటప్పుడు కిందికి పోవాలి స్నానం చేయడానికి. స్నానం చేసి గుళ్ళకి వెళ్ళిపోవాలి. చాలా కిందికి పోవాలి, ఇబ్బంది పడుతున్నారు ఎక్కడి నుంచి. దిగేటప్పుడు ఈజీ అని ఎక్కేటప్పుడు ఉంది మన కథ. కాసి కొన్ని వందల మెట్లు దిగి ఫైనల్ వచ్చేసినాం. మేము కొంచెం కిందికి పోతే స్నానం చేసుకోవాలి. ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యులు. ఏ క్యాసిన్ పడవలి స్నానం సిద్ధమైపోయినా పోయి దుంకుడే దుంకుడు. మా వాళ్ళు చెప్తుంటలేరు గైస్. రూమ్లలో నేతామంటే రూమ్ తీసుకుంటాం, కానీ ఎందుకు పాపాలు పోతాయని పక్క ఏమంటారు. పాపాలు పోతాయంట అలా దుంకితే, అందుకని చేస్తున్నాం పక్క. గాయస్ నేను చెప్పలేను గైస్, వద్దు ఆ రూమ్లలో వేసుకున్నట్టు అన్నింటలేడు. అరే ఇంత దూరం వచ్చి లాభం లేదురా, అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయి రా అంటాడు. సరే అని ఎట్లయినా తప్పదులే అని శివుని కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేమని వచ్చేసినాం. ఇక సో గైస్ ఇక దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే స్నానం అయిపోయింది, 7 అవుతుంది టైం. ఇదే మన కారు. ఇక ఫోన్ కాళ్ళని వేసిపోవాలి, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. ప్లస్ ఆడుకోయినాక ఫోన్ తీసుకొని అంట. అన్ని డ్రెస్ అప్ అయిపోయి నేను కూడా వైట్ షర్ట్ వేసుకున్నా. ఇక నార్మల్ రెడీ అయి వెళ్ళిపోతున్నాం. ఇక వర్షం లేకపోతే మంచిగా అయ్యేది, కానీ ఇక వర్షం పడుతుంది కాబట్టి రప్పా పోయి వచ్చినాక చూపిస్తా గైస్. ఇక ఫుల్ వర్షం పడుతుంది, ఇక చూపించలేను. అయితే మొత్తం తడిచిపోయినాం ఆడికి ఏడికి. సో గైస్ ఇక దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసినాం. ఇక మన కార్ కాడికి వచ్చేసినాం. నేనండి 2 అవర్స్లో అయిపోయింది. 7కి వెళ్ళిపోతే 9 అయింది వచ్చేవరకు. అలా వచ్చేసినాం. ఇప్పుడు రూమ్ తీసుకొని పోయి ఫుల్ ఆకలి అయితే తిని వండుకోవాలి. సో గైస్ ఈ రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఫుల్ టైర్డ్, మొత్తం అలసిపోయినాం. పండుకోవాలి, అర్జెంట్ వండుకోవాలి. వీడియో ఎడిటింగ్ కూడా ట్రై చేస్తా. ఫుల్ అయితే కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వీడియో ఎడిటింగ్. ఇప్పటికే 12 అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ అది అంటే మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి. అట్లానే చూద్దాం, ట్రై చేద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ శ్రీశైలంలో డే 2. ఇక రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో గైస్ పొద్దున్న లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ తిన్నారు, ఎందుకంటే ఆకలి అవుతుంది. నైట్ కూడా అక్కడ తినలేదు. ఇక ఇక్కడ ఒక చిన్న శివాజీ విగ్రహం కాడుకోవాలి. శివాజీ గుడి కాడిపోయి ఇక చూడాలి. ఇంకా చిన్న ప్లేస్ ఆవుకుంటూ వెళ్ళిపోవాలి. టిఫిన్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి. మన వాళ్ళు మొత్తం కాళ్ళ కూర్చోరు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు శివాజీ దర్శనానికి వచ్చేస్తాం. చూసుకోవచ్చు, పోయి శివాజీ దర్శించుకొని ఇట్లా మొక్కి ఇంటికి వెళ్ళిపోవడే. గైస్ ఇప్పుడు ఒక వ్యూ కూడా అయినా మీరు డేంజర్. गाइस డిండి पर आ गया, డిండి पर आ गया. ఆగలేమో, మస్తు వస్తున్నాయి. దుంతా డిండి కాడికి వచ్చాం గాయస్. ఇప్పుడు దారిలో డిండి కాడికి వచ్చేసాం. మస్తు అలలు వస్తున్నాయి. సో గాయస్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి సామాన్ అన్లోడ్. మన కారు కూడా వెళ్ళిపోతుంది, కుమారన్న కూడా వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఫుల్ అలసిపోయినాం. ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి గాయస్, ఎందుకంటే ఫుల్ అలసిపోయినాం. ఇక ఇంట్లోకి పోయి కొంతసేపు వండుకోవాలి. మొత్తం జర్నీ చేసి అలసిపోయినాం. ఇట్లా ఇంటికి వచ్చినాక కాళ్ళు మొత్తం నొప్పులు పెడుతున్నాయి. కాళ్ళు మొత్తం ఉబ్బిపోయినాయి. ఏమైంది ఇంకా బాగా నడిచిన అలసిపోయినప్పుడు మంచిగా వండుకుంటూ పడుచుకొని చల్లగా ఫ్యాన్ వేసుకుని వండుకుంటావా? అది గైస్. సో గైస్ మన శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయింది. రేపు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తా. చలో ఉంటాం మరి బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. చలో ఉంటాం మరి బాయ్.